ఒకప్పుడు గోదావరి నది అంచున ఉన్న చిన్న గ్రామంలో రామయ్య అనే పళ్ల వ్యాపారి ఉండేవాడు. అతను అతి వినయంగా, నిజాయితీగా వ్యవహరించేవాడు. ప్రతిరోజూ ఉదయం పూట పండ్లు తీసుకుని గ్రామంలో తిరుగుతూ అమ్మేవాడు. రామయ్య అమ్మే పండ్లు ఎప్పుడూ తాజావిగా, రుచిగా ఉండేవి. అందుకే గ్రామంలోని ప్రతి ఒక్కరూ అతని మీద ఎంతో విశ్వాసం పెట్టేవారు. ఒకరోజు ఇలా పండ్లు అమ్ముకుంటూ వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక చిన్న బాలుడు ఏడుస్తూ కనిపించాడు. ఏమైంది బాబూ? అని రామయ్య అడిగాడు. బాలుడు కన్నీళ్లు తుడుచుకుంటూ, అంకుల్, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కానీ దారి తప్పిపోయాను అన్నాడు. ఇది విన్న రామయ్య వెంటనే అతనిని ఓదార్చి, ఏం భయపడకు. నీ ఇంటి దారి నేను కనుక్కుందాం అన్నాడు. బాలుడిని తన గాడిదపై కూర్చోబెట్టి, అతను చెప్పిన వివరాల ప్రకారం అడుగుతూ గ్రామ సరిహద్దులకు వెళ్లాడు. అక్కడ ఒక వృద్ధురాలు ఆ బాలుడిని వెతుకుతుండటం కనిపించింది. ఆమె మనవడిని చూసి పరుగెత్తుకుంటూ వచ్చి రామయ్యకు కృతజ్ఞతలు తెలిపింది. బిడ్డా, మా మనవడిని చేర్చావు. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు అంది. వృద్ధురాలు అతని చేతిలో కొంత డబ్బు పెట్టబోతే రామయ్య నవ్వుతూ, పాపాన్ని అతని ఇంటికి చేర్చడం నా ధర్మం. నాకు డబ్బు అవసరం లేదు అన్నాడు. అతని మంచి మనసు వృద్ధురాలిని మరింత ప్రభావితం చేసింది. ఆమె ఆశీస్సులు తెలుపుతూ అతన్ని పంపించింది. ఆ సంఘటన తర్వాత రామయ్య పేరు గ్రామానికి మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలిసిపోయింది. అతని నిజాయితీ, మంచితనం గురించి వినినవారు అతని వద్దే పండ్లు కొనడానికి వచ్చేవారు. వ్యాపారం రోజురోజుకు పెరిగినా రామయ్య తన స్వభావాన్ని మార్చుకోలేదు. ధర్మం ముందు ధనం చిన్నది అనే మాటను ఆయన ఎప్పుడూ పాటించేవాడు. సంవత్సరాలు గడిచాయి. రామయ్య వృద్ధుడయ్యాడు. కాని అతని పేరు ఇంకా ప్రతి ఇంట్లో గౌరవంగా వినిపించేది. ఒకసారి గ్రామ పెద్ద సత్సంగంలో మాట్లాడుతూ, మన గ్రామం నిజాయితీ అంటే రామయ్య గారే ఉదాహరణ అని అన్నాడు. అందరూ ఆలకించి చప్పట్లు కొట్టారు. రామయ్య చిరునవ్వు చిందిస్తూ, నేను పెద్ద పనేం చేయలేదు. మనుషులకు మనసుతో వ్యవహరిస్తే చాలు. అదే నిజమైన పండ్ల తీపి అన్నాడు. అతని మాటలు అందరి హృదయాలలో మిగిలిపోయాయి.